రంగనాథ్ ఫోన్ ఎత్తకపోతే రేవంత్ రెడ్డికే తెరవాలి, ఆయనకు మాత్రమే తెరవాలి. ఇక్కడ చూడురిగో ఇంకొక పరిస్థితి ఏంటంటే, ఇక్కడ చూడురిగో కాంగ్రెస్ నుండి పుసుక్కన వేరే పార్టీకి ఎవరైనా పోయిర్రనుకో వాళ్ళ మీద కేసులు పెడతా ఉండట. అరే మాకు పార్టీ నచ్చలేదు, పార్టీ నచ్చనప్పుడు మేము ఇంకో పార్టీలోకి పోతాం, అరే మీరు ఇంకో పార్టీలోకి ఎట్లా పోతారు అని వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారట. ఇది ఎక్కడి న్యాయం? ఊరూరా ఉక్కుపాదం, కాంగ్రెస్ను వీడితే కేసే. కాంగ్రెస్ పార్టీని ఎవరైనా కార్యకర్త వీడిరనుకో కేసు పెట్టుడేనట. ఊరూరా ఇదే ఉక్కుపాదమట. బీఆర్ఎస్లో చేరిన 24 గంటల్లోనే స్టేషన్కు తరలింపు. అయ్యో ఎవరో బీఆర్ఎస్ పార్టీలో చేరిన 24 గంటల్లోనే స్టేషన్కు పంపించారట. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారంటూ కేసు. ఇక హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తాం. ఇక సుంకే రవిశంకర్ హెచ్చరిక. మొత్తానికి కాంగ్రెస్ పైన అసంతృప్తితో బీఆర్ఎస్లో చేరుతున్న వారిపై అధికార పార్టీ నేతలు కక్షగడుతున్నారు. ఇక వలసలను ఆపేందుకు పోలీసుల అస్త్రాన్ని కూడా ప్రయోగిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావు పల్లెలో సోమవారం జరిగినటువంటి ఘటనే ఇందుకు సాక్ష్యంగా నిలిచింది. ఈ నెల 16న రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగినటువంటి ఘటన. కాంగ్రెస్ను వీడితే కేసు. ఇదెక్కడి న్యాయమయ్యా? అరే ఇష్టం ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటాం, లేదంటే ఉండనంత మాత్రాన కేసు పెట్టుడేనా ఇది? జిల్లా బోయిన్పల్లి మండలం వెంకట్రావు పల్లెలో ఇక గ్రామ మాజీ సర్పంచ్ బూరుగుల నందయ్య, మొత్తానికి యూత్ అధ్యక్షుడు కట్ట గోవర్ధన్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సమక్షంలో పలువురు యువకులు కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరారు. ఈ విషయం సోషల్ మీడియాలో ప్రచారం కావడం తట్టుకోలేకపోయినటువంటి కొందరు కాంగ్రెస్ నాయకులు వలసను ఇక వాపస్ తెచ్చేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇక చేరికల సంఖ్యపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సోమవారం బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సైతం కాంగ్రెస్ నాయకులకు మొత్తానికి వంత పాడుతూ అత్యుత్సాహం చూపారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మాజీ సర్పంచ్ నందయ్య ఇంటికి కానిస్టేబుల్ను కూడా పంపి స్టేషన్కు రమ్మన్నారు. కొద్ది రోజుల క్రితమే తన తొంటికి శస్త్రచికిత్స జరిగిందని కూడా చెప్పాడు. ఇదే విషయాన్ని ఎస్ఐకి కానిస్టేబుల్ వివరించాడు. అయినా వినకుండా ఏకంగా పోలీసు వాహనాన్ని పంపి ఆయనను ఠానాకు తీసుకెళ్లారు. ఇక తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు తనపై ఫిర్యాదు వచ్చిందని కూడా ఆధార్ కార్డు ఇస్తే కేసు నమోదు చేస్తామని కూడా పోలీసులు చెప్పారని నందయ్య వాపోయాడు. ఇక హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తామంటూ మొత్తానికి సుంకే ఇక చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ స్టేషన్కు చేరుకొని అధికారులతో మాట్లాడారు. ఇక పార్టీలు మారినంత మాత్రాన భయభ్రాంతులకు గురి చేయడం సరికాదని, ఇలాంటివి పునరావృతమైతే ఇక ఆందోళనకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. ఘటనపై మానవ హక్కుల కమిషన్ను కూడా ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. పోలీసులు కాంగ్రెస్కు తొత్తుగా వ్యవహరిస్తున్నారని కూడా మండిపడ్డటువంటి అంశం. ఇక కాంగ్రెస్ను వీడితే కేసే. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఇంకా వేరే పార్టీకి పోయినామంటే నీ మీద కేసు పెట్టుడే. ఇక